హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా తమలపాకు తోటలోకి అయితే వచ్చామండి. ఇదిగోండి తమలపాకు తోట. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పానండి, చూపించాను మా తమలపాకు తోటని. అప్పుడైతే బాగా ఎదిగింది, ఆకు కొంచెం బాగా ఎక్కువగా ఉంది. ఇదైతే ఇప్పుడు వేసిన తోట, అందువలన చూడండి తమలపాకు కాడ అనేది చిన్నగా ఉంది, అవిశాఖ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం పైకి ఉంది. దీనికైతే ఈ పుల్లకైతే తమలపాకు కాడైతే అల్లుకొని వెళ్ళిద్దండి ఇలాగా. ఇప్పుడు ఏంటంటే దీంట్లోని నేనైతే అవిశాకు ఫ్రై అయితే చేయమని చెప్పి మా అమ్మనైతే అడిగానండి. అవిశాకు వేపుడు ఇంకైతే ఇక్కడికి వచ్చినప్పుడే దొరికిద్దండి అవిశాకు, మాకైతే అంత దొరకదు అక్కడ. అందుకని చెప్పేసి మా అమ్మనైతే అవిశాకు వేపుడు చేయమని చెప్పాను. ఇంకా వచ్చేసాను చేలోకి, కోసుకెళ్ళిపోదామని. ఇంకా కోసే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే నాకు కావాల్సినంత అవిశాకు అయితే కోసేసుకుంటాను. ఏ నానా ఇటు రండి, అక్కడ పాములు ఉంటాయి. వాళ్ళు చూడు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు. వాళ్ళని చూపించు. ఇటు చూపించు ఇప్పుడు. ఇటు ఇక్కడైతే బుడబుచ్చకాయలు అంటారు కదండి, చిన్న చిన్నవి. అవి ఏంటంటే వంకాయలు లాంటి కాయలు వస్తాయి కదా. ఆ చెట్టు ఉంది చూడండి, చాలా సంవత్సరాలు అవుతుంది చూసి అయితే ఈ చెట్టు. ఇక ఇక్కడ ఉంది, ఇంకా కాయలు అయితే లేవు కానీ చెట్టు అయితే ఉంది. ఇదిగోండి కాయలు ఇప్పుడిప్పుడే పూత వచ్చింది, ఇంకా కాయలు అయితే రాలా. ఇదిగోండి ఇది ఇక్కడ చెట్టుకు కూడా కాయలు రాలా, పోతే ఉంది. ఇప్పుడైతే అక్కడక్కడ, ఎందుకంటే మొన్నే కోసారండి సంక్రాంతికి అవిశాఖ అనేది. చూసి అక్కడక్కడైతే నేను మంచిగా పురుగు లేని ఆకుని మంచిగా ఉన్నదైతే కొంచెం నాకు కూరకు సరిపడా అయితే తీసేసుకుంటాను. వచ్చేయండి మీరు కూడా మా తమలపాకు తోటని చూద్దరు కానీ. ఇదిగోండి ఇలా మంచిగా ఉన్నది అయితే తీసుకుంటాను, కొంచెం కొంచెం. చూసారా, ఇలా ఉన్నదైతే తీసుకుంటా. ఇది మనకి పుల్లలో ఉపయోగపడతాయి, అలాగే ఈ ఆకు ఉపయోగపడిద్ది. వీటి విత్తనాలు కూడా ఉపయోగపడతాయి అండి. విత్తనాలు అయితే చాలా రేట్ ఎక్కువ. మనం ఫ్లాక్ సీడ్స్ అని తలకి జెల్ అప్లై చేసుకోండి అని చెప్పి ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ గురించి బాగా వైరల్ అవుతుంది కదండి. అవి ఇవే చెట్లు చూసారా, అవిశాకు. వీటి మరకలైనవి అంటే అస్సలు పోవండి. అరటి చెట్టు మరకలన్నా కొంచెం పోతాయేమో కానీ ఇవైతే అసలు మరకలు అనేది పోవు. చూసి వీటి పాలు అనేది మన బట్టల మీద పడుకోకుండా చూసుకోవాలి. అక్కడే ఉండు. అసలు ఆ పిల్లకి భయం కూడా లేదండి. ఆ పాములు తిరుగుతాయి అంచున.
ఇదిగోండి అలాగే అవిసె చెట్లకి పువ్వులు పోస్తాయండి. అసలు ఎంత అందంగా ఉంటుందో పువ్వు. చూడండి పువ్వు విచ్చక ముందు ఇలా అయితే కాయలాగా ఉంటుంది. చూడండి మొగ్గ కనిపిస్తుందా? ఇదిగోండి చూసారా? ఇదైతే మొగ్గ, ఇదైతే మొగ్గ అండి. ఇంకా విచ్చలేదు పువ్వు, కానీ భలే అందంగా ఉంటుందండి పువ్వు అయితే. విచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. విచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది పువ్వు. చూసారా అసలు ఎంత బాగుందో? ఇలా ఉంటుంది. అయ్యో విచ్చిపోయింది కదా, రాలిపోయింది. ఇంకా పువ్వు నుంచి విత్తనం అనేది తయారవుతుందండి. ఇది ఒలిసి ఆకంతా తీస్తే ఇంత అవుతుంది. లేదండి ఇది మొగ్గ, ఇది ఇంకా విచ్చల. ఇంకా కొంచెం కోసుకుందాం. ఒక్క నిమిషం కొంచెం చాలండి. అక్కడ ఉంది కొంచెం కోసింది, చూపిస్తాను రండి. ఇదేనా దారి? ఇది ఇప్పుడు తీసుకెళ్తే ఊరెప్పుడు తీసుకెళ్తావు? ఇది ఇప్పుడు తీసుకెళ్తాం కదా తమలపాకాడ, ఊరెప్పుడు తీసుకెళ్తావు? జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి. ఇదిగోండి ఎంత అయితే కోసుకున్నాను అవిసాకు. ఇప్పుడు అవిసాకు తోటి మా అమ్మతోటి అయితే వేపుడైతే చేయించేసుకుంటాను. పదండి వెళ్ళిపోదాం ఇంకైతే ఇంటికి. దెబ్బకు మా అమ్మ కూడా అమ్మా కొంచెం టేస్ట్ చూడమ్మా ఎలా ఉందో. నేను చేశాను, నువ్వు కాదు. ఎలా ఉంది టేస్ట్ చెప్పు. సూపర్ గా ఉంది. బాగుందా? నిజం చెప్పు. నిజంగా చాలా బాగుంది. ఇంకొక రోజు తీయమ్మా. చాలా బాగుంది. బుడ్డమ్మా బాగుందా? సూపరా? చెప్పు తిను. మా అమ్మాయికి కూడా నచ్చిందండి. 6 తినమ్మా. దాన్ని వదిలేసి. ఇంతేనండి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మిగతా వీడియోలు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.